అసలు 2 ఉండే అన్న తీసేసారు ఫారెస్ట్ వాళ్ళు. చుట్టుపక్కల ఏం ఇల్లు లేవు కదా, మీకేం భయం లేదా? మరి నాకేం భయం లేదు, చెవులు కూడా చీములు పడతాయి కదా. అవునవునవును, పోతుంటాయి కదా. ఇది దెబ్బ తగిలింది అనుకో ఇలాగా ఇలా నలిపి లోపల చూడండి పొయ్యి ఉంది, కట్టెల పొయ్యి. మామూలు వీళ్ళ గ్యాస్ స్టవ్ అవి ఏం లేవు. పసుపు కొమ్మలు అటికల్ అయితే అవుతాం కానీ జీరకల్లు అయితే కొంచెం ఫస్ట్ టైం చెప్తాను. జీరకల్లు ఈ ఊర్లో అయితే ఇంకో కొత్త ఇల్లు కడతారు చూడండి, మొత్తం బ్యాంబూ స్టిక్స్ తోనే కడతారు ఇల్లు. మనం పూసుకోవచ్చా? లిప్స్ కి పూసుకోవచ్చా? మనం పూసుకోకూడదు. అవునండి, చేసుకోవాలండి. చెట్టులు ఎక్కగలరా హరి పుట్టలు ఎక్కగలరా. అల్లల్లో మరి కల్లాదమా, ఎంజాయ్ చేయాలరా. నమస్తే అందరికి, ఎట్లున్నారు? ఐ హోప్ మీరు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. నేనైతే ఇప్పుడు మారేడుమల్లిలో ఉన్నాను. మారేడుమల్లిలో మనతో పాటు బాషా అయ్యే ఒకసారి వాళ్ళకి ఆయన గోరా బ్యాన్ కూడా ఉన్నారు. కాకపోతే వీళ్ళు ఒక చిన్న పని మీద వేరే ఊరు వెళ్తున్నారు. నేనైతే మారేడుమల్లి నుంచి అయితే మిమ్మల్ని ఒక చిన్న గిరిజన గ్రామానికి అయితే తీసుకెళ్తున్నాను, అదే ముసూరు విలేజ్. ఇక్కడ నుంచి అయితే నేనైతే ఆటో మాట్లాడుకున్న, ఆటో 500 రూపీస్ అంట. ఇంకా లేట్ చేయకుండా మన ప్రయాణం అయితే మొదలు పెడదాం. ఒక లైక్ చేయని అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. జాగ్రత్త వేరండి, ఫోన్ చేస్తే వచ్చినాక. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మారేడుమల్లి మెయిన్ సెంటర్. పొద్దున్నే మారేడుమల్లి వీడియో ఎంత మంచిగా ఉందో. ఒక పక్కన మొత్తం ఫాగ్ కనిపిస్తుంది కదా, మొత్తం మంచిగా ఉన్నది. మనం మాట్లాడుకున్న ఆటో అయితే ఇదే. బ్రో నీ పేరు? బ్రో ఇక్కడ నుంచి ఎంతసేపు పడుతుంది? ఏం బ్రో, గంట పట్టుద్దా? ఓకే. ఆటో స్టార్ట్ అయింది, ఇంకా ఇట్లా మన జర్నీ స్టార్ట్ అయిందో లేదో. ఒక చలి మాత్రం ఘోరంగా పెడుతుంది. ఇది ఎవరు బ్రో? లోకలేనా? లోకలే. చదువుతున్నాను. ఏం చదువుతున్నావు? మానేసావా? ఏ బ్రో, ఎందుకు? ఇక ఇక్కడ నుంచి మనం దాదాపు 10 కిలోమీటర్ల అడవిలోనే ప్రయాణం చేయాలి. ఒక్కసారి ఈ రోడ్ ఎక్కగానే చూడండి, మొత్తం దట్టమైన అడవి. ఎంత మంచిగా ఉన్నా చూడండి చూడడానికి. అయితే మీకు అక్కడ కనిపిస్తుంది మధ్యలో చిన్న చిన్న చెట్లు, అవి అదంతా కాఫీ తోట అంట. కాఫీ కూడా ఇక్కడ బాగా పడుతుందంట కాఫీ. దాదాపు ఒక 1 కిలోమీటర్ వచ్చినాక వ్యూ మాత్రం అదిరిపోయింది. ఒకసారి కాఫీ తోటలో మీకు చూపిస్తా. ఇక్కడ కాఫీ అయితే బాగా పడుతుంది అంట ఇటు సైడ్. ఇదంతా కాఫీ తోట అంట. కాఫీ తోట ఎంత మంచిగా ఉంది చూడండి. అండ్ మొత్తం పైన మొత్తం మంచి పడుతుంది ఇట్లా. ఆ చెట్లు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఆల్మోస్ట్ అన్నీ కోసేసిల్లట, కానీ కొన్ని ఉన్నాయి చూడండి కాఫీ గింజలు. తినచ్చా బ్రో దీన్ని? కాఫీ గింజ తీయండి బ్రో. ఇక్కడ నుంచి వ్యూ ఎంత మంచిగా ఉందో. ఇంకా మనం లోపలికి 6 కిలోమీటర్ పోవాలి సార్. ముసూరు పోవాలంటే 6 కిలోమీటర్ ఉంటుంది ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సార్. 9 కిలోమీటర్సా? ఇక్కడ నుంచి మనం ముసూరు విలేజ్ అయితే 4 కిలోమీటర్స్ ఉంటుందంట. రోడ్ మొత్తం ఇట్లే ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం రాళ్ళ రోడ్డు అంట. పక్కన చూడండి మొత్తం చుట్టూ దట్టమైన అడవి. ఏ జంతువులు ఉంటాయి? కుందేలు అవన్నీ తిరుగుతూ ఉంటాయి నైట్. మీకు ఇప్పుడు ఈ కొండ ప్రాంతాల్లో కళ్ళు దొరుకుతాయంట. కళ్ళు కూడా చూపెడదు ఇప్పుడు. కళ్ళు ఇది ఏం కళ్ళు బ్రో? తాటికల్లా, ఈత కల్లా? జీర్కల్లు. తాటికల్లు అయితే అవుతాం కానీ జీరకల్లు అయితే కొంచెం ఫస్ట్ టైం చెప్తాను. జీరకల్లు ఇది 25 రూపాయలండి. ఒకటి 25 రూపీస్ ఒక చెంబు. అయితే దారిలో కుండాడ అనే ఊర్లో ఉన్నాం. ఇక్కడ ఈ చిన్న ఊర్లో చూడండి వాలీబాల్ కోర్టు కూడా ఉంది. వాలీబాల్ ఆడతారంట వీళ్ళు కూడా ఆడతారంట బ్రో వాళ్ళే. ఈ ఊరు పేరు కుండాడ, ముసురువే దారిలో ఉంటుంది. ఇదైతే మన ఆటో బ్రో వాళ్ళ ఊరు. మీరు ఆడతారా బ్రో రోజు? ఇక ఆల్రెడీ మనోడు దెబ్బ కూడా తాకించుకున్నాడు ఆడి వాలీబాల్ ఆడి. మీకు ఒక మాట చెప్తానా, ఇంత మంచి అడవి మధ్యలో ఈ కోర్టు అసలు ఎన్ని లక్షలు పెట్టా ఈ కోర్టు దొరకదు. మనం మామూలుగా మన ఊర్లలో మనం వేసుకుంటాం కానీ కోర్టు నేచురల్ చూడండి. చుట్టూ మొత్తం అడవి మధ్యలో కోర్టు. ఆహా, ఆడుకుంటే ఉంటుంది ఇక్కడ. మస్తు అనిపిస్తుంది నిజంగా. ఈ అడవులలో ప్రజెంట్ మనం కుండాడ అనే ఊర్లో ఉన్నాం. ఇక్కడ కూడా స్కూల్ ఉంది చూడండి. లోపల క్లాసులు జరుగుతున్నాయి, పిల్లలందరూ చదువుకుంటారు. మాస్టర్ గారు కూడా ఉన్నారు చూడండి. మన సార్ లోపలికి రమ్మని చెప్పిండు. చిన్న పిల్లలందరూ ఎంత మంచిగా చదువుకుంటారు చూడండి. ఈ పిల్లలందరూ కూడా చుట్టుపక్కల గిరిజన గ్రామాలు ఉంటాయి కదా, ఆ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు. మాస్టర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. పిల్లలు హాయ్ సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? వెంకటరెడ్డి అండి. అదే సార్ మేము మామూలుగా చూడడానికి వచ్చిన ఊరు. బాగా అనిపించింది సార్ ఇక్కడ. అంటే ఈ కొండ ప్రాంతాల్లో కూడా స్కూల్ ఉండడం, పిల్లలు మీరు ఇంత మంచిగా కూర్చొని వచ్చేసరికి మీరు క్లాస్ చెప్తున్నారు కదా, చాలా బాగా అనిపించింది సార్ మిమ్మల్ని అయితే నిజంగా. ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? సార్ 1 నుంచి 5 దాకా రోజు వస్తున్నారా స్కూల్కి? మరి చదువుతున్నారా బాగానే? పుస్తకాలు అన్నీ మంచిగా ఉన్నాయా? సదుపాయాలు అన్నీ ఉన్నాయా? సార్ వస్తున్నారు రోజు స్కూల్కి? బాగానే చెప్తున్నారా సార్ మీకు?
చెప్పండి మీరు ఏమైతారు పెద్దయ్యాక? చెప్పండి. చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు ఏమైతావు పెద్దయ్యాక? పరిగెత్తుకుంటూ వచ్చినావు కదా ఉరుక్కుంటూ. నువ్వు పోలీస్ అవుతావా? గుడ్ బాయ్. నువ్వు కూడా పోలీస్ అవుతావా? మరి నువ్వేమవుతావు? అందరు పోలీసులు అవుతారా? దొంగలు పట్టుకుంటారా పోలీసులు అయి? బంగారు తల్లులు మీరు చెప్పండి, మీరేమవుతారు పెద్దయ్యాక? డాక్టర్ అవుతారా మీరు? డాక్టర్ అయి మీరు సమాజానికి సేవ చేయాలి, సరేనా? రోజు స్కూల్కి రావాలి, ఖచ్చితంగా చదువుకోవాలి. చదువు మాత్రం అస్సలు మానద్దు, సరేనా? క్లాస్ రూమ్ కూడా ఎంత మంచిగా ఉన్నాయో. క్లాస్ రూమ్ వల్ల కూడా ఆల్ఫాబెట్స్ కూడా ఉన్నాయి మొత్తం. మస్తు అనిపిస్తుంది నిజంగా. మీరు చెప్పండి, మీరు పెద్దయ్యాక ఏమవుతారు మీరు? చెప్పు. డాక్టర్ ఖచ్చితంగా కావాలి, సరేనా? బాయ్ బాయ్ బాయ్, ఆల్ ద బెస్ట్ అందరికి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్ సార్. కొత్త ఫ్రెండ్ వచ్చిండు శివరామకృష్ణారెడ్డి, ఇండియన్ బ్రష్. నేను కూడా మా ఊర్లో ఇదే ఎత్తా బ్రో బ్రష్ ఇంటికి పోతే. ఇదా ఉండాడ సచివాలయం. ఇందాక మనం కళ్ళు చూసాం కదా, జీరక కళ్ళు. ఆ కళ్ళు అయితే ఈ చెట్టుకే వాడతాయంట. దీన్ని జీరగా చెట్టు అంటారా? జీరగా చెట్టు అంటారు దీన్ని, జీరగా చెట్టు. నేనైతే ఫస్ట్ టైం చెప్తాను జీరగా చెట్టు. పైకి ఇది పైకి ఎక్కనికే నిచ్చెన లాగా చూడండి. ఇది నేచురల్ నిచ్చెన. దీంతో పైకి ఎక్కుతారంట. పైకి ఎక్కి డబ్బింతోటి ఇక్కడ కట్టి ఆ తర్వాత పైకి లాగా క్యాన్ తోని కళ్ళంతా వంచేసి ఆ కళ్ళుని అయితే దీంతో తాడుతో కిందికి దింపుతారంట. జీరగా చెట్టు, జీరగా కళ్ళు. అల్లల్లో మరి కళ్ళాదమా ఎంజాయ్ చేయాలరా. గివిడ ఎక్కడ కొన్నారని చెప్తా. నిన్న అత్తిల్లో షష్టికి పోయినా. ఆ షష్టిలా 30 రూపాయలు పెట్టి కొన్నాను. మా అన్న వచ్చింది, మా గోదరాబాయ్ నాకు గిఫ్ట్ ఇచ్చింది స్పెట్స్. మంచిగా ఉంటే కామెంట్ చేయండి స్పెట్స్. ఆగుద్దా బ్రో? ఆగుద్దాని పర్లేదు. చెట్టులు ఎక్కగలరా హరి, పుట్టలు ఎక్కగలరా. మా డాడీ కేబుల్ ఆపరేటర్. నాకు కూడా ఉంటుంది నిచ్చెన. మా నిచ్చెన కన్నా ఈ నిచ్చెన ఇంకా బాగుంది. మా డాడీ కూడా తీసుకోవాలనిపిస్తుంది ఇక్కడ నుంచి నాకు నిచ్చెన. నిజంగా ఈ నిచ్చెన నిజంగా ఈజీగా ఉన్నది, న్యాచురల్ నిచ్చెన. నేను మీకు ఇప్పుడు చూపెడుతున్నాను రబ్బర్ తోటల్ని. అమ్మో జాగ్రత్త బ్రో. మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇవన్నీ రబ్బర్ తోట. ఇదంతా ఇది రబ్బర్ చెట్టు అంట. ఓ కొడుక, ఇది చూడండి, ఇదంతా రబ్బర్ చెట్టు అంట. రబ్బర్ చెట్టు కొడితే పాలు వస్తాయి అలాగెళ్ళి. దీంతో వేస్తారా రబ్బర్? చూడండి, ఇట్లా కొట్టంగానే దాని నుంచి పాలు వస్తాయి. మనం ఇప్పుడు దట్టమైన అడవుల్లో కొండ ప్రాంతాల్లో నివసించే ఒకే ఒక్క ఇంటికైతే మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఆ ఇంటిని, ఆ కుటుంబాన్ని అయితే చూద్దాం. మనల్ని తీసుకుపోయేది మన బ్రో వాళ్ళు. ఫస్ట్ ఒక్కనైనా, తర్వాత ఇద్దరం, తర్వాత ముగ్గురం, తర్వాత నలుగురం. గ్యాంగ్ విరిపోయింది. మా అల్లుళ్ళు వీళ్ళందరూ అల్లుళ్ళా కాదా? నేను మామనా కాదా? అల్లుళ్ళతో పోదాం, తిరుగుదాం. ఈ ఇంటికి కూడా చూడండి దారి ఎట్లుందో. మొత్తం అడవి చెట్లే, మొత్తం పెద్ద పెద్ద చెట్లే. అడవి చోట అనిపిస్తుందా మీకు? ఇట్లాంటి ప్లేస్కి పోవాలంటే అదృష్టం ఉండాలి నిజంగా. నేను అనుకోలేదు అసలు నిజంగా. ఏదో మా మామూలు ఊరు చూపెడతాను అనుకున్నా, కానీ మన బ్రో పరిచయం అవ్వడం, పండుగ బ్రో, మన సాయి బ్రో వాళ్ళు పరిచయం అవ్వడం, వాళ్ళ దగ్గర నాకు చూపెట్టడం లక్ బ్రో, లక్. ఇదంతా కేవలం మీ వల్ల నిజంగా. ఇప్పుడు మీరు లేకపోతే నాకు ఏది పాసిబుల్ కాదు. మధ్యలో చూడండి పెద్ద పెద్ద పాంపుట్టలు ఉన్నాయి. అడవి సౌండ్ అనిపిస్తాను. మొత్తం మేము తప్పి అడవిలో ఎవరు లేరు ప్రజెంట్. దాదాపు మన రోడ్డు నుంచి ఒక 500 మీటర్స్ నడిచినాక అక్కడ కనిపిస్తుంది ఒక ఇల్లు. ఇది దెబ్బ తగిలింది అనుకో, ఇలాగా ఇలా నలిపితే రసం వస్తుంది చిన్నగా. ఇలా వేసుకోవచ్చు, తగ్గిపోద్ది. మండుతుంది, తగ్గుతుంది. ఇక్కడ చూసినా ఇవి ఉన్నాయి మొత్తం. అసలు నిజంగా ఇల్లు చూస్తా అంటే నాకైతే చూడండి, మొత్తం చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, అడవి. ఆ అడవిల మధ్యలో ఒకటే ఒక ఇల్లు ఉన్నది. వీళ్ళు ఒక్కరే బతుకుతారు. అసలు మనం మామూలుగా ఊర్లో సిటీలో ఒక్కరే ఉండాలంటేనే భయపడతాం. అట్లాంటిది అడవిలా ఒకటే ఇల్లు ఉన్నాయంటే నిజంగా అంత చేయనా. వీళ్ళే చేస్తారు, ఇంకా సాగు చేస్తారు. చింటిగాడు ఉన్నాడు. చింటిగాడు ఇక్కడ పోయినా చింటిగాడు అయితే ఉంటారు. ఇల్లు చూడండి ఎంత మంచిగా ఉందో బయట నుంచి చూడడానికి. నమస్తే అండి. వీళ్ళు పెద్దన వాళ్ళంట. మీ పేరు బాబాయ్? తమ్మిరెడ్డి. ఏం చేస్తుంటారు? కోతులు ఎక్కువ, పంటలు పండించుకుంటామన్నా, తోటలు, గుడ్ల కాపు, అవే. ఇంకా మాకు రబ్బర్ అంతా ఉన్నది. కానీ రబ్బర్ తోట కూడా మీదేనా? ఓకే, అంతా మీరు వేసుకుంటారు ఇంకా వ్యవసాయం అంతా. చుట్టుపక్కల ఏం ఇల్లు లేవు కదా, మీకేం భయం లేదా? మరి నాకేం భయం లేదు. ఏం భయం లేదా? పుల్లులు కట్టుంటావు కదా. పుల్లు ఉండవు కదా, పుల్లే ఉండవు. సో భయం ఏం లేదు, ఇంకా హ్యాపీగా ఉంటారు మీకు. హ్యాపీ. ఏ పండుగ బాగా జరుపుకుంటారండి? పండుగ పూర్వకాలం పెద్దలు చేసే పండుగలు కుర్ర కొత్త, పెద్ద పండుగ, చిక్కుడు కొత్త,
మామిడికాయ కొత్త. ఇవన్నీ మీ పండుగల పేర్లు ఇవన్నీ పండుగ ఫస్ట్ టైం వింటానా? మంచిగా చేసుకుంటా. బాగా చేసుకుంటారు. అది పూర్వకాలం చేసే పండుగ. భోజనానికి ఏమేమి తింటా ఉంటారు మీరు వంట? అది వంట మట్టుకు దేవునికి మట్టుకు పలారం పలారం పెడతారు. ఏ పలారం? కొబ్బరికాయ, శనగపప్పు అది పెడతారు. మీరు? అది మేము కూడా ఆ రోజు పప్పు అన్నది మేము తింటాం పండుగ రోజు. పండుగ రోజు. వేరే పండుగ రోజు మట్టుకు కోళ్ళకు అది కోసుకొని తింటా. మాంసం తింటారు. ఇంకా మాంసం. గంగరామ పండుగ మట్టుకు మేక కోసుకొని అందరం తింటాండి. అందరు ఫ్యామిలీ అందరూ హ్యాపీగా స్పెండ్ చేస్తారు. ఇంకా అది. థ్యాంక్ యూ బాబాయ్. రైట్. ఇదే మీ ఇల్లు? ఇంకా ఇదే బాబాయ్ వాళ్ళు ఇల్లు చూడండి. లోపల చూడండి పొయ్యి ఉంది, కట్టెల పొయ్యి. మామూలు వీళ్ళ గ్యాస్ స్టవ్ అవి ఏం లేవు. ఇండియన్ పొయ్యి బ్రో. మీరు ఇండియన్ ప్లస్ ఇండియన్ పొయ్యి అంటే లేవనంటే. ఆయన పైన చూడండి ఇది ఉయ్యాల్లా ఉంది. అండ్ బాబాయ్ వాళ్ళ వంట సామాను ఇదంతా చూడండి. ఇల్లు కూడా మొత్తం కట్టెలతోనే వేసాను. మొత్తం పాక కట్టెలతోనే ఉంది. అండ్ ఇది ఇంకొక రూమ్ ఉంది. ఇక్కడ రూమ్ లో మాత్రం వాటర్ సేవ్ చేసి పెట్టుకున్నారు. వాటర్ ఇంత మంచిగా ఉంది నిజంగా. మొత్తం కట్టెలు, పాక, మట్టి అంతా చూడండి. మట్టితోనే కట్టెలు ఇల్లు అంతా. మొత్తం మట్టేనా అండి? వర్షాకాలం మరి కష్టమేం కదా? కష్టం ఉంటదండి. ఇక్కడ బుట్ట చూడండి. బుట్ట చూస్తే బాగా అనిపించింది. కష్టమే అనిపించదు వర్షాకాలం? ఏం కాదు వర్షాకాలం, వర్షాలు పడితే ఏం కదా బాబాయ్? మరి నీళ్ళు ఎట్లా? నీళ్ళు ఇక్కడ సంవత్సరం మొత్తం ఉంటాయా? ఎండాకాలం వానాకాలం పారాడుతుందండి. ఎండాకాలం వానాకాలం మొత్తం మారుతూనే ఉంటది. అది అక్కడ నుంచి తెచ్చుకుంటారు ఇంకా నీళ్ళు. సరే బాబాయ్, హ్యాపీ లైఫ్ మొత్తానికి అయితే. ఇల్లు చుట్టుపక్కల చూడండి. వెనకాల చూడండి. వెనకాల కూడా ఒక చిన్న పాకంలా ఉంది. చూడడానికి పాక చూడండి ఎంత మంచిగా ఉందో. లోపల అయితే నీళ్ళు కాసుకుంటాను బాబాయ్ వాళ్ళు అయితే. మొత్తం వీళ్ళకి గ్యాస్ స్టవ్ ఇలాంటివి ఏం లేవు. అండ్ పైన చూడండి మొత్తం పెంకులే. ఇల్లు కూడా బయట నుంచి చూడండి చాలా చాలా బాగుంది నిజంగా. ఇది చూడండి బాబాయ్ ఇక్కడ చెట్టు ఉంది, కాయలు. నాకైతే అర్థం కాదు ఇదేం చెట్టు బాబాయ్? ఇది చీప చెట్టు అంటే అది చెవులు కూడా చీములు పడతాయి కదా. అవునవునవును. పొత్తుంటాయి కదా. ఈ ఆకు కాపేసి అగ్గిలో కాపేసి దీని రసం పీరేసి అది చెవులో పొడితే తగ్గిపోద్ది అనమాట. దీన్ని రాపలం అంటారంట. అంటే మనం సీతాఫలకాయలా ఉంటదంట. చూడడానికి అయితే ఇట్లా ఉంది. సీతాఫలం చెట్టు అంటే చిన్నగా ఉంటాయి మామూలుగా. ఇది మాత్రం రాఫలం అంట. ఎంత చెట్టు కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. బాబాయ్కి అయితే తోడుగా కుక్కుంది చూడండి. చింటుగాడు బాబాయ్కి తోడు చింటుగాడే అంట. ఈ బాబాయ్ దగ్గర అయితే చిన్న గుడిసెలా ఉంది. గుడిసె పైకి దిగుతాను. పైకి ఒకసారి ఈ ఊరు వ్యూ అయితే దిగుతా. పైన ఇవన్నీ ఉన్నాయి కదా పసుపు కొమ్మలు. బాబాయ్ ఇదంతా బాబాయ్ పండించినట్ట పసుపు అయితే పైన అయితే ఎండబోసిల్లు. ఈ పాక పైన ఇక్కడ నుంచి బాబాయ్ ఇల్లు ఆయన చుట్టుపక్కల అడవి. నిజంగా దేనికైనా అదృష్టం ఉండాలండి. ఇట్లాంటి ఇల్లు ఉండాలన్నా కూడా. ఏది పడుతుంది ఇక్కడ. బాబాయ్ అయితే మన కత్తికి పైన పెట్టుకుంటాను ఇప్పుడే. ఎందుకంటే కొండ పని చేస్తారు కదా, మరి కత్తి లేకుండా ఎట్లా? పిక్కలు ఒకటి ఉంటాయి. ఏం చేస్తారు దాంతో? లిప్స్టిక్ దీంతో చేస్తారా? నా ఫ్రెండ్స్ ఉన్నారు అమ్మాయిలు అంతా దీంతో లిప్స్టిక్లు చేస్తారంట. ఇలాగంటే రెడ్ రంగు వస్తుంది. మనం పూసుకోవచ్చా? లిప్స్టిక్ పూసుకోవచ్చా? మనం పూసుకోకూడదు. ఈ చెట్టు కనిపిస్తుంది కదా, దీన్ని జైబీరి అంటారంట. లిప్స్టిక్ చెట్టు మన చేతిలోనే చూడండి. చెట్టు యొక్క కాయలు లిప్స్టిక్. ఈ కాయలో సీడ్స్ ఉన్నాయి కదా, ఈ సీడ్స్ తోనే లిప్స్టిక్ అయితే తయారు చేస్తారంట. ఇవి లిప్స్టిక్ చెట్లు అమ్మాయిలు మీకే లిప్స్టిక్ చెట్లు. మొత్తం ఎక్కడ వచ్చినా లిప్స్టిక్ కాయలు ఉన్నాయి. అసలు అయితే నేను ఇక్కడ కొత్త చెట్లు, కొత్త పూలు అన్ని కనిపెడతాను ఇక్కడ నిజంగా. నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంకొక చిన్న పాక తీసుకెళ్తానా. అంటే ఇది కూడా బాబాయ్ వాళ్ళదే, కాకపోతే ఇది మాత్రం జంతువుల కోసం. మేకల్ని దూడల్ని పెడతారట. లోపలే ఉన్నాయి మేకలు ఉన్నాయా? అల్లో మేక ఎంతమంది మనం ఎవరు వచ్చిల్లని చూస్తాను చూడండి. తెలియకలదాని మనం బాగా తెలియకలదానివి మేక. అమ్మో ఒక్క మేక కాదు, లోపల చూడండి ఎన్ని మేకలు ఉన్నాయో. హలో అందరికి. విచిత్రంగా చూస్తాయి నన్ను వీడు ఎవర్రా అని. ఉంటా మరి. మంచిగా టైంకి తినండి, హ్యాపీగా ఉండండి. మీకు మంచి ప్లేస్ దొరికింది. మేము ఇట్లాంటి ప్లేస్లు ఉండాలంటే మాకు 1000 రూపాయలు 1500 తీసుకుంటారు మాకు టెంట్లల్లో. మీకైతే ఫ్రీ మంచిగా. బాయ్ మరి. మందార పూలు ఎప్పుడో చూసినా చిన్నప్పుడు మా ఊర్లో, కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మా ఊర్లో కూడా కనిపిస్తలేవు మందార పూలు. కానీ ఇవన్నీ చూస్తుంటే నేచర్ మనకి ఇంత ఇస్తుందా అనిపిస్తుంది. కొన్ని అంటే ఇప్పుడు మనం చూసిన వాటిల్లో మన ఊర్లో కూడా చిన్నప్పుడు కొన్ని ఉండే, కానీ మనం పెరుగుతుంటే అవేం కనిపిస్తలేవు. కొన్నే చెట్లు కనిపిస్తాయి మన దగ్గర. మామిడి చెట్టు, నిమ్మ చెట్టు, జాంకాయ చెట్లు, కొన్ని చిన్న పూల చెట్లు కనబడతాయి. కానీ ఇన్ని రకాలు ఉంటాయా? నేచర్ మనకి ఇన్ని రకాలు ఇస్తాయని అర్థమవుతుంది. నిజంగా మీకు ఇది ఏమనిపిస్తుంది? వీడియో కింద ఒక కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది అనిపిస్తుంది కదా కొలను. ఇది వీలూరు చెరువు అంటే కుండాల చెరువు. కల్వపూలు చూడండి అక్కడ. కల్వపూలు బ్రో మెల్ల జాగ్రత్తగా రండి సరేనా.
అండ్ కల్వ పూలు ఎంత మంచిగా ఉన్నాయో చూడడానికి. ఈ చెరువు కనిపిస్తుంది కదా, ఈ ఊర్లో వాళ్ళందరూ ఇక్కడ నుంచి తీసుకెళ్తారు నీళ్ళు. వీళ్ళకి ఇద్దప్ప వేరే సోర్స్ లేదు. ఇక మొసళ్ళు 2 ఉండే అన్న తీసేసారు ఫారెస్ట్ వాళ్ళు. మేకలు చేసేవాళ్ళు. అప్పుడు మొసళ్ళు గట్ట ఉండడం వల్ల ప్రమాదం అని తీస్తారని ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఒక వారం ఉండి తీస్తారని. వారం రోజులు ఇక్కడ నుండి తీసి ఒక వారం ఇక్కడ ఉండారని. కాకపోతే అదిలే బ్రో, ఎందుకు ఇప్పుడు మనం కోసినా కూడా వేస్ట్ అయిపోతుంది. అవునా కదా, అక్కడ ఉంటారు చూడడానికి అందంగా ఉన్నది. ఊర్లో పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది, కుండాడ పోస్ట్ ఆఫీస్. ఈ రోజు నేనైతే అసలు మర్చిపోలేను. ఎందుకంటే ఆ బ్రో వాళ్ళకి ఏమవసరం చెప్పండి, మనతో నుండి మనకు దగ్గర ఉండి ఊరంతా అయిపోయడం. మనం మన కంఫర్ట్ జోన్ జాడితే మాత్రం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మనం ఇప్పుడు కుందాడ నుండి ముసూరు విలేజ్ పోతాను. దారి మొత్తం ఇట్లా ఏంటో చూడండి. మనం ఇప్పుడు మారేడుమల్లి మండల్ ముసూరు అనే చిన్న గిరిజన గ్రామంలో ఉన్నాం. ఈ ఊరు అయితే కొండల మధ్యలో అడవులలో ఉంటది. ఈ ఊర్లో అయితే దాదాపు 50 మంది గిరిజన కుటుంబాలు అయితే జీవనం సాగిస్తారట. ఈ ఊరిని అయితే మీకు చూపిస్తా. ఈ ఊర్లో కూడా వాటర్ ట్యాంక్ ఉంది. నాకైతే నిజంగా మంచి అనిపించింది. వాటర్ ట్యాంక్ ఉంది అన్నమాట. అక్కడ వీడియో మొత్తం ఇల్లు అన్ని మొత్తం ఇవే ఇల్లు ఉన్నాయి. మొత్తం గుడిసెలు పాకలే మొత్తం ఇల్లు కూడా. ప్రతి ఇంటికి చుట్టుపక్కల మొత్తం చెట్లే ఉన్నాయి. ఇవన్నీ చూడండి బ్యాంబూ స్టిక్స్, వెదురు బొంగులు. ఈ వెదురు బొంగులతో అయితే ఇట్లా తడకలు జరిగేస్తారు. తడకలతోనే ఇళ్ళని కట్టుకుంటారు ఇక్కడ వీళ్ళు దాదాపు. అది చూడండి బాబాయ్ పాపం కష్టపడి పని చేస్తాడు. నమస్తే బాబాయ్, మీరు ఏం చేస్తుంటారు? కొండ పని అది చేస్తుంటారా? ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తారు మీరు దీంతోనే? సొంతంగా కట్టుకుంటారా? మీ పేరు బాబాయ్? రామకృష్ణారెడ్డి. సరే బాబాయ్, థ్యాంక్ యూ. చూడండి పనస చెట్టు ఉంది, పనసకాయలు ఇంకా పెద్ద కాయలు, చిన్న చిన్న కాయలు. ఎంత మంచిగా ఉందో పనస చెట్టు. అన్నింటిలో గేట్లు ఉన్నాయి చూడండి, గేట్లు న్యాచురల్ గేట్ ఇదంతా. హాయ్, మీ పేరు బ్రో? ఏం చదువుతున్నారు బ్రో మీరు? చదవట్లే? ఏ క్లాస్ దాకా చదువుకున్నారు? అంటే ఎంతవరకు? 10th క్లాస్ చదువుకున్నారా? అంటే ఏమైనా పని చేస్తున్నారు ప్రజెంట్? బయటికి కూలికి వెళ్ళండి. అక్కడ చిన్నపిల్లలు చూడండి ఎట్లా చూస్తాడు మనం అమ్ముతామని. వాళ్ళ గేట్ నుంచి తొంగి చూస్తాడు. ఇక్కడ మేకలకు కూడా చూడండి, మేకలకు కూడా షెడ్ ఉంది మంచిగా. మనం తీసి లోపల పిల్లాడు టైరాయిడ్ ఆడతాడు మంచిగా. ఆడుకో భయపడకు. బ్రో అన్నారు కాబట్టి అన్ని ఇంట్లోకి పోతాను. మొత్తం గేట్ తీసుకుంటాను, మేమే పోతాను. అంటే ఆడుకో టైరాయిడ్. నేను రావాలా? షాక్ అయిపోతాను నన్ను వీళ్ళు. నేను మిమ్మల్ని ఏమన్నా చాక్లెట్లు తీసుకొచ్చినా మంచిగా ఉంటుంది అసలు నిజంగా వీళ్ళకు. అంటే మామూలుగా ఈ రోజుల్లో చిన్నపిల్లలు అందరూ ఫోన్లు పట్టుకొని ఫోన్లు ఇసి పెట్టారు. కానీ వీళ్ళకి ఫోన్లు లేవు కాబట్టి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ అవుతారు న్యాచురల్గా. బాబాయ్ నమస్తే అండి. ఏం చేస్తుంటారు పని? అండి కొండ పని, ఆ పని ఈ పని చేసుకుంటారండి. మీలేనా బాబాయ్? ఇది మీలేనా అంటారు? ఇది మీలేనా? ఓకే ఓకే. ఈ బాబాయ్ చూడండి, అంటే తలుపులు కూడా ఉన్నాయి కదా, తలుపులు మొత్తం ఇవే. తలుపులు కూడా చూడండి, తలుపులు ఎట్లా వేసినంటే బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదా కొండయి, వాడితేనే తలుపుల్లో వేసి పెట్టిల్లు అన్నట్టు. నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే వీళ్ళు పశువులకు ఇచ్చే విలువ నచ్చింది. చూడండి పశువుల కోసం సపరేట్గా ఫెన్సింగ్ ఇట్లా మొత్తం కాంపౌండ్లో గిట్టలు వాడుతున్నాయి, వెదురు బొంగులతోనే. ఈ జంతువులు వస్తుంటాయి కదా లోనికి, అందుకు రాకుండా ఇలా కడతారు. ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. నీ పేరేం పేరు? శివారెడ్డి. చూడండి భయపడుకుంటూ కూడా మాట్లాడతాడు. స్కూల్ పోతానవా? వెళ్ళ గులుకుంటా సమాధానం చెప్తాడు. పోతావా స్కూల్కి? ఎందుకు స్కూల్కి ఎందుకు? స్కూల్ పోతావు అంటే పోనంటాడు. స్కూల్ అంటే భయమా? చూడండి బుడ్డగాడు అక్కడ నుంచి చూస్తాడు వీళ్ళు ఏం చెప్తారు అని. ఇలా రా, అత్తాను రా. ఇవి నిజంగా అసలు వీళ్ళు అసలు భయపడతారు ఇక్కడ పిల్లలు అయితే. నిజంగా మీ ఫ్రెండా? కాదా ఫ్రెండ్ కాదట. వీడికి తెలుసా? వీడు తెలుసా నీకు? కానీ వీడు బుడ్డోడు కానీ మామూలుడు కాదు వీడు. మీదేనా? మీదే వీళ్ళైతే నిజంగా ఆడుకుంటారు. మంచిగా మేకలు, ఇక్కడ కుక్క, ఆడ కోడి. ఆ కోడి మీదేనా? కోసుకోనా నేను? కోడిని కోసుకోనా? కోడి కోసుకోనా నేను? బాయ్ బ్రో. మీకు బస్ ఫెసిలిటీ ఏం లేదు ఈ ఊర్లో ముసూరుకి? ఏం మరి ఒకవేళ మీరు ఏమన్నా వస్తువులు తీసుకోవాలంటే ఎట్లా మరి? ఏమన్నా సరుకులు తెచ్చుకోవాలంటే ఆటో ఉందా ఊరికి? ఎన్ని ఇళ్ళు ఉంటాయి మీ ఊర్లో? 32. అంతేనా? మొత్తం జనాభా ఎంత ఉంటారు?
పెద్ద కన్సర్న్ లేదండి. ఈ ముసూరులో కూడా స్కూల్ ఉన్నది, నాకు ఇదే బాగా నచ్చింది. నాకు నిజంగా అంటే ఇలాంటి కొండ ప్రాంతాలలో కూడా స్కూళ్ళు ఉన్నాయంటే నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు చదువుకుంటారు చూడండి, మాస్టర్ గారు కూడా ఉన్నారు అక్కడ. మాస్టర్ గారు పాఠాలు చెప్తాను. సార్ నమస్కారం సార్, మీ పేరు సార్? వెంకటరెడ్డి అండి. ఇది ఎవరు సార్ మీది ఇక్కడ? నేటివ్ మాడిమిల్ సార్. మాడిమల్లి. కానీ మీరు ఈ స్కూల్లో పంతులు ఎత్తారా? ఇద్దరం ఉన్నామండి. ఒకసారి ట్రైనింగ్ వెళ్ళారండి ఈరోజు. ఓకే. ఈ స్కూల్లో మొత్తం ఎంతమంది ఉన్నారండి పిల్లలు? 22 మంది. ఏ క్లాస్ వాళ్ళు మొత్తం? ఫస్ట్ టు ఫిఫ్త్ అండి. చదువుతారండి? బాగానే చదువుతారా పిల్లలు? అంటే ఎట్లున్నారు పిల్లలు? యాక్టివ్గా ఉన్నారా? అంటే వాళ్ళ స్టాండర్డ్ బట్టి ఉంటారు. స్టాండర్డ్ బట్టి చురుగ్గా అవుతున్నారు వాళ్ళు రోజు స్కూల్కి రావడం? అంటారు. ఎవరు చేసారు? నువ్వే చేసినావు తల్లి. ఏ క్లాస్ నువ్వు? 4th క్లాస్. బాగా రోజు వస్తున్నావు స్కూల్కి? ఏమైతావు పెద్ద అయ్యాక? లాయర్ అవుతావా? ఓ లాయర్ ఎందుకు కావాలనుకుంటారు? మా కుటుంబానికి మర్చిపెట్టడానికి. వాళ్ళు బెస్తారేనా? ఇది చూడండి ఎంతమంది పిల్లలు వచ్చి. మీ పేర్లు ఇప్పండి అక్కడక. ఏమైతావు పెద్ద అయ్యాక నువ్వు? కారణం? అమ్మ నాన్నలకి చక్కగా చూసుకున్నాం. గుడ్ గర్ల్. చెప్పండి, సిగ్గెందుకు పడుతున్నారా మీరు? ఎందుకు పోలీస్ అవుతావు? దొంగలు పట్టుకుంటావు మొత్తానికి అయితే. నువ్వేమైతే పెద్దగా? నువ్వు కూడా అందరు పోలీసులు అయితే ఇట్రా, డాక్టర్ వాళ్ళ టీచర్ వాళ్ళందరూ. చిన్న స్కూల్, చిన్న చిన్న స్కూల్ ఉన్నాయి పిల్లలకి. ఏ బెంచ్ కింద కూర్చోండి. బ్రేక్ మీకు ఇప్పుడు? నేను వచ్చిన అంతా లేచిల్లు. ఇక ఏ పరిస్థితుల్లో అయినా మేము ఖచ్చితంగా రోజు స్కూల్కి వస్తాం. పై చదువులు ఇంకా చదువుతాం. మేము అనుకున్నది సాధిస్తాం. మా అమ్మా నాన్నకి, మా గురువు గారులకి, మా రాష్ట్రానికి, మా దేశానికి గొప్ప పేరు తీసుకొస్తాం. ఆల్ ది బెస్ట్ మీ అందరికి. బాయ్ బాయ్ మరందరికి. ఊర్లో అయితే ఇంకో కొత్త ఇల్లు కడతారు చూడండి. మొత్తం బ్యాంబూ స్టిక్స్ తోనే కడతారు ఇల్లు. వెదురు బొంగలు, పెద్ద పెద్ద వెదురు బొంగలు. ఇక్కడ మొత్తం ఇవి దొరుకుతాయి కదా, ఇవన్నీ వీళ్ళకి కొండలలో దొరుకుతాయి కదా వెదురు బొంగలు. అందుకే మొత్తం వెదురు బొంగలతోనే కడతారు. అన్న నమస్తే అన్న. మీరన్నా? కృష్ణారెడ్డి. అంటే మీరు ఏం చేస్తుంటారన్నా? ఇది మీళ్ళేనా లేకుంటే పని చేయడానికి వచ్చిల్లా? కర్ర అంత ఎక్కడ మీకు? ఇది కొండల నుంచి తెచ్చుకున్నారు? కొండల నుంచి. అంటే మీరు ఎవరు కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఇదంతా. నీ ఇల్లు కూడా అండి ఎంత మంచి కట్టినా అన్న. ఇప్పుడు కొత్త ఇల్లు తయారైతుంది. లోపల వచ్చండి చూడొచ్చా? ఈ ఇల్లు కూడా అండి పాపం ఇవన్నీ కష్టపడి కట్టుకోండి. 4 రోజులు పట్టిందంట. ఇదంతా బ్యాంబూ స్టిక్స్ అని తడకల్లా తయారు చేసారు. ఆహా ఎంత మంచి కట్టిండ చూడండి మన అన్న అయితే. వెదురు బొంగలే మొత్తం, కింద వెదురు బొంగలు, పైన పెంకలు. మొత్తం ఆయన కట్టుకున్నట్ట. 1 month పట్టిందట కట్టడానికి, ఇల్లు కట్టడానికి. ఇంకా స్టిల్ ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి, ఇంటి పనులు అయితే. భోజనం చేశారా? సరేనా? ఈ అడవిలో ఇంకొక సింగిల్ ఇల్లు ఉందంట. వాళ్ళు సింగిల్గా నివాసం ఉంటారంట అడవిలలో. వాళ్ళ దగ్గర మళ్ళీ బ్రో వాళ్ళు అయితే అక్కడ తీసుకోతారు. ఇక్కడ చూడండి ఎట్లుందో మొత్తం దారంతా. చూడండి మొత్తం అడవే కదా. ఈ అడవి మధ్యలో చిన్న దారి ఉన్నది. ఈ దారిని చక్కగా తీసుకోవాలి వాళ్ళని. ఇగో అందుకని చెప్తానా, నూరు మంచిది అయితే ఊరు మంచిది అయితే అంటారు. మనం ఎక్కడికైనా సరే ఒక మాట మంచిగా ప్రేమతో మాట్లాడే చాలు. మంచి మంచి దోస్తులు అవుతారు, మంచి మంచి పరిచయాలు అయితే. ఈరోజు మనకు బ్రోవాలు కలవపోయినారు అనుకో, అసలు మనం ఇదంతా మీకు చూపించడం సాధ్యమైందా? నాకు అస్సలకే సాధ్యం కాకపోతుండే. ఓ అక్కడ కనిపిస్తుంది బ్రో ఇల్లు, దూరంగా కనిపిస్తుంది మీకు ఒక ఇల్లు. నేను నిజంగా ఏ ఫామ్ హౌస్ పనికిరాదు దీని కింద. కుక్కలు వస్తానే మన అమ్మ తోడు. ఇది అందుకే సెక్యూరిటీ వీళ్ళది. ఫ్రెండ్లీగా ఉంటాయా? సెక్యూరిటీ విషయం లేదు, ఎంత పెద్ద సెక్యూరిటీ. అందుకే వీళ్ళు ధైర్యంగా ఉంటారు ఒక ఇంట్లో. ఇది డబ్బా షెట్ అంట, డబ్బా షెట్. ఆ డబ్బా కాయలు అంటారు అవి. నాకు కూడా తెలియదు ఏంటి ఇవి. కాయలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. వీటితో చట్నీ చేసుకుంటారా బ్రో? మీకేమైనా వెళ్తే కామెంట్ చేయండి. ఈ కాయలతో అయితే చట్నీ చేసుకుంటారట, డబ్బా కాయలతో వీళ్ళైతే. డబ్బాకాయ, ఈ డబ్బాకాయతో వీళ్ళు చట్నీ వేసుకుని తింటారట. డబ్బాకాయ స్మెల్ కూడా బత్తాకాయ టైప్లో ఉన్నది. బ్రో మీకు ఇల్లు చూపిద్దనుకున్నా కానీ వీళ్ళైతే ఇల్లు వీడియో తీయద్దన్నారు. మంచిగా మంట వేసుకున్నారు వీళ్ళు. వీళ్ళ ఇంటి చుట్టూ మొత్తం ఆ చెట్లు ఈ చెట్లు. అసలు నాకు నిజంగా వీళ్ళు పేరు చెప్తే నేనే పరిచయం అవుతాను. మిరపకాయ చేను, ఇక్కడ మిరపకాయ చేను చూడండి. పక్క మిరప, పక్క పప్పులు, జొన్న ఎండిపోయిన మొత్తం జొన్న వంకాయలు కూడా ఉన్నాయి. బయటికి పోవడం అవసరమే లేదు. ఇది ఎంతసేపు అయినా ఇక్కడనే ఉండబోతుంది. చూడండి ఎంత మంచిగా ఉన్నది అసలు. ఇట్లాంటివి నాకు దొరుకుతుంది అసలు. ఇక్కడ చూడండి ఇది మొత్తం కాఫీ తోటనే, మొత్తం కాఫీ తోటలే ఇవన్నీ. ఇదంతా కూడా గవర్నమెంట్ చూసుకుంటుంది. కొంతమంది అక్కడ కాఫీ గింజలు గుత్తాలంట, వాళ్ళ దగ్గరికి పోతాను తెంపుకోవడం ఇంకా డైరెక్ట్ అంతే కదా. ఇక్కడ చూడండి చాలా మంది కాఫీ గింజలు గుత్తాలు చూడండి. కాఫీ గింజలు మొత్తం పనులే ఉన్నాయి, తెంపుతూనే ఉన్నారు. ఇంకా
అమ్మ నమస్తే, మీది ఎవరమ్మా? రామన్న వలసా. మీకెంత కూలి అంటే ఎట్లా అన్నట్టు కేజీలా అంటే ఎట్లా? కేజీకి 5 రూపాయలా? 5 రూపాయలు కేజీ. ఇంకా 10 కేజీలు నింపితే 10 5లు 50 రూపాయలు వస్తాయి. 10 కేజీలు నింపితే వస్తాయండి. అలాగండి. భోజనం అయిందమ్మా మరి? భోజనం లేదండి, ఇంకా ఒకటి అయిపోయేదాకా వస్తామండి. ఇంకా ఇంకో పని ఉంటది కదా, ఆ పనికి కూడా మళ్ళీ చెబితే మళ్ళీ వస్తామండి. నేను కూడా మీకు కొంచెం సాయం చేస్తాను. అయితే నేను కూడా తెంపుతాను కాఫీ గింజలు. నేను ఒక 1/2 కేజీ తెంపుతానండి. చెప్తానండి మరి ఈ పని కూడా చేసుకోపోతే. అవునండి చేసుకోవాలండి. పుట్టకూడదు కదా. ఎంతమంది అండి? పిల్లలు 4 అండి. 4 స్కూల్కి వెళ్తున్నారండి? 10th అయిపోయింది. 10th కూడా అయిపోయా? కాలేజీలు చదువుతున్నారండి. కాలేజీ చదువుతున్నారా? చదివిపోయింది పిల్లలు అయితే మంచిగా చదివిపోయింది. పిల్లలు చదువుకుంటున్నారండి. మీరు ఇంత కష్టపడింది పిల్లల్ని చదువుకుంటే. 4 అండి, అబద్ధం కాదు, నిజంగా చెప్పే 4. మీ పేరు బాబాయ్? సురేష్. ఇదే పని ఇంకేనా ఇస్తుంటారా? అన్ని పనులు ఇస్తారా? ఏ పనన్నా చేస్తామండి. ఏ పనన్నా ఇస్తారా? ఇంకా మీది ఇక్కడ దగ్గర ఊరు? సరేనా మరి, బాయ్. థ్యాంక్స్ అన్న. బాయ్ అన్న. ఆడుతూ పాడుతూ పని చేసుకుంటారు మంచిగా మీరు. అమ్మా చూసి కదా పాపం వాళ్ళు రోజు వచ్చి ఏదో ఏ పని ఉంటే ఆ పని చేసుకుంటారంట. వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఊరంట, మారేడుమల్లి చుట్టుపక్కల. మీరు కనుక మారేడుమల్లి ట్రిప్ వస్తే మాత్రం ఇలాంటి చిన్న చిన్న గిరిజన గ్రామాలు కూడా అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మీరు ఇట్లాంటి విలేజ్కి వచ్చినప్పుడు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అండ్ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా మారేడుమల్లి వస్తే మాత్రం మన బ్రో నెంబర్ని అయితే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ చేయండి. ఈ చిన్న ట్రై విలేజ్ మీరు ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మాత్రం దగ్గర చూపిస్తారు బ్రో వాళ్ళకి. మీకు స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అంటే మామూలు ఏదో మామూలు అసలు నాకు వీళ్ళకి అవసరం లేదు, దగ్గర ఉండి ఇంత యూపీఎల్సిన అవసరం లేదు, కానీ దగ్గర ఉండి బాగా చూస్తున్నారు. ప్రతి ఒక్కటి మనకి ఇంత మంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో వీళ్ళ కోసం ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నిజంగా మళ్ళీ వెళ్తా బ్రో. ఈ స్పెషల్ వీడియో మరి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంకొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ ఫ్రమ్ మారేడుమల్లి. బాయ్.